2024 ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీలో అసంతృప్తి స్వరాలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయా? పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన తాజా పరిణామం వైసీపీలో అంతర్గత సంక్షోభానికి సంకేతమా? కీలక నేతల రాజీనామా వెనుక అసలు కారణాలేంటి? పార్టీలో నిజంగా అసంతృప్తి పెరుగుతోందా? ఇన్ఛార్జి నియామకాలపై వస్తున్న విమర్శలకు వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారు? ఈ పరిణామాలు వైసీపీ భవిష్యత్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? 2024 ఎన్నికల పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు వైఎస్ జగన్ వరుస సమీక్షలు, నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల మార్పులు, కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మరోవైపు ఆ నిర్ణయాలే కొంతమంది నాయకులు తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన నాయకులు తమకు తగిన గుర్తింపు దక్కటం లేదని బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన తాజా పరిణామం కూడా అదే చర్చకు బలం చేకూర్చింది. ఉండి నియోజకవర్గానికి చెందిన కీలక నేత వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రాజీనామా ప్రకటించడమే కాకుండా పార్టీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా తాడేపల్లి చుట్టూ తిరుగుతూ పైరవలు చేసుకునే వారికి పదవులు ఇస్తే తాము అలాంటి నాయకుల వెనక తిరగలేమని పివిఎల్ నరసింహరాజు చేసిన వ్యాఖ్యలు వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తికి అద్దం పడుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పివిఎల్ నరసింహరాజు వ్యాఖ్యలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే తాను ఇప్పటికే వైఎస్ జగన్ ను వ్యక్తిగతంగా కలిసి అన్ని విషయాలు వివరించారని, అయినప్పటికీ అధిష్టానం అదే నిర్ణయాన్ని కొనసాగించిందని చెప్పటం. అంటే సమస్య కేవలం స్థానిక స్థాయిలోనే కాకుండా అధిష్టానం వరకు వెళ్లిందని, ఆయన పరిష్కారం లభించలేదు అనే సంకేతం ఇందులో కనిపిస్తోంది. దీంతో తనకు పార్టీపై నమ్మకం పోయిందని, ఇక అలాంటి పార్టీలో కొనసాగటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. పార్టీ కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టామని, వ్యక్తిగత పనులను పక్కన పెట్టి కార్యకర్తలతో కలిసి పనిచేస్తామని, చివరకు గౌరవం కూడా దక్కకపోతే ఆ పార్టీలో ఎందుకు కొనసాగాలని పివిఎల్ నరసింహరాజు ప్రశ్నించారు. రాజకీయాల పదవులు శాశ్వతం కాకపోయినా కష్టపడే వారికి కనీస గుర్తింపు ఉండాలి అనే భావన ఆయన వ్యాఖ్యలో స్పష్టంగా కనిపించింది. ఇన్ఛార్జ్ నియామకాలపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎవరికి పడితే వారికి ఇన్ఛార్జ్ పదవులు ఇచ్చి ఆ తర్వాత పాత నాయకులు వాళ్ళ వెనక తిరగాలని చెప్పటం సరికాదన్నారు. పార్టీని బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని, పైరవలు చేసే వారికి కాదు అనే సందేశాన్ని ఆయన బహిరంగంగా ఇచ్చారు. అయితే పివిఎల్ నరసింహరాజు వ్యాఖ్యలో మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్న అంశం 2029 ఎన్నికలపై చేసిన అంచనా. పశ్చిమ గోదావరి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఒక్కచోటు కూడా వైసీపీ గెలిచే పరిస్థితి కనిపించడం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాలు కలకలం రేపుతున్నాయి. 10 మంది పార్టీ కార్యాలయానికి వస్తున్నారని చూసి మళ్లీ అధికారాలకు వస్తున్నామని భావిస్తే అది పెద్ద పొరపాటవుతుందని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అసంతృప్తిగా కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై ఆయన అభిప్రాయంగా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. అంతేకాదు భీమవరంలో గ్రంథి శ్రీనివాస్, తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ వంటి నాయకులను కూడా పార్టీ దూరం చేస్తుందని ఆయన ప్రస్తావించడం మరో కీలక పరిణామం. అంటే తనకే కాదు, పార్టీ కోసం పనిచేసిన పలువురు సీనియర్ నాయకులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ అంతర్గత పరిస్థితిపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అనేక నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చింది. కొత్త నాయకులకు అవకాశం ఇవ్వటం ద్వారా పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలని అధిష్టానం భావించింది. అయితే ఈ నిర్ణయాలు కొంతమంది సీనియర్ నాయకుల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి అనే అభిప్రాయాలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు పివిఎల్ నరసింహరాజు రాజీనామాతో ఆ చర్చ మరింత బలపడింది. రాజకీయ పార్టీలో ఇన్ఛార్జ్ మార్పులు సహజమే అయినప్పటికీ వాటిని ఎలా అమలు చేస్తారు, పాత నాయకులను ఎలా గౌరవిస్తారు, వారి సేవలను ఎలా గుర్తిస్తారు అన్నది కూడా అంతే ముఖ్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కష్టపడే నాయకులు వరుసగా పార్టీని వీడితే
అది క్షేత్రస్థాయిలో కార్యకర్తలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరి దృష్టి వైఎస్ జగన్ తదుపరి నిర్ణయంపైనే ఉంది. పివల్ నరసింహారాజును బుజ్జగించే ప్రయత్నం జరుగుతుందా? జిల్లాలో పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారా? ఇన్ఛార్జ్ నియామకాలపై మళ్లీ సమీక్ష ఉంటుందా? లేక పార్టీ ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలకై కట్టుబడి ముందుకు సాగుతుందా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అనుసరించిన విధానాలే ఇప్పుడు ఆ పార్టీకి సమస్యలుగా మారాయని విమర్శిస్తున్నాయి. అయితే వైసీపీ నాయకులు మాత్రం పార్టీ పునర్నిర్మాణంలో ఇలాంటి మార్పులు సహజమని, వ్యక్తిగత నిర్ణయాలతో పార్టీ బలహీనపడదని చెబుతున్నారు. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ పరిణామం కేవలం ఒక నాయకుడి రాజీనామాతో ముగిసిపోయే అంశం కాదు. ఇది పార్టీ అంతర్గత అసంతృప్తి, నాయకత్వ నిర్ణయాలు, ఇన్ఛార్జ్ వ్యవస్థ, క్షేత్రస్థాయి కార్యకర్తల మనోభావాలు వంటి అనేక రాజకీయ అంశాలకు అద్దం పడుతోంది. రానున్న రోజుల్లో వైసీపీ ఈ అసంతృప్తిని ఎలా ఎదుర్కొంటుంది? పార్టీ కోసం పనిచేసిన నాయకులను ఎలా నిలబెట్టుకుంటుంది? అదే 2029 ఎన్నికల దిశగా పార్టీ బలాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారే అవకాశం ఉందని అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది.